మన ఈ చిత్తూరు జిల్లాలో మదనపల్లి దగ్గరున్న ఈ హార్స్లీ హిల్స్ అనే ఏనుగుల కొండ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ కొండని ఏనుగుల కొండ అని పిలిచేవారు. దీని వెనుక అద్భుతమైన కథ అయితే ఉంది. పూర్వం ఒక ఏనుగు ఒకనాడు అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం నుండి ఒక పాప దారి తప్పి ఈ కొండపైకి వచ్చేసింది. ఆ పాపని చూసిన ఏనుగు తనకి ఎటువంటి హాని కలగకుండా సంరక్షణగా చూసుకుంది. ఆ ఏనుగు ప్రతిరోజు పాపకి పండ్లు తేనెని సేకరించి ఇచ్చేది. అతి క్రూర మృగాల నుండి ఆ పాపని కాపాడేది. కొన్నాళ్ల తర్వాత గ్రామస్తులు పాపని వెతుక్కుంటూ కొండపైకి వచ్చినప్పుడు ఆ ఏనుగు సురక్షితంగా ఆ పాపని వాళ్ళకి అప్పజెప్పింది. ఆ ఏనుగు చూపిన ప్రేమకు గుర్తుగా గ్రామస్తులు ఈ కొండకి ఏనుగుల కొండ అని పేరు పెట్టారు. 1840లో మదనపల్లిలో తీవ్రమైన ఎండలు ఉండటం వలన అప్పటి కలెక్టర్ జిల్లా విలియం డబ్ల్యూడి హార్స్లీ చల్లటి ప్రాంతం కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. వేట కోసం మరియు ప్రకృతి అన్వేషణ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. ఆయనకి ఇలా ఈ వెతుకుతున్న సమయంలో ఈ ఏనుగుల కొండ అనేది ఒకటి కనిపించింది. అద్భుతమైన వాతావరణం. ఆయనకి ఈ కింద ఉన్న వేడికి ఈ కొండపైనున్న చల్లదనానికి పూర్తిగా అక్కడున్న చల్లని గాలి వీస్తుండడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఇది చాలా చల్లని ప్రదేశంగా ఉంది, ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే చాలా బాగుంటుందని ఆయన నిర్ణయించుకున్నాడు. 1870లో ఆయన ఈ కొండపై అద్భుతమైన ఒక బంగ్లాని నిర్మించుకున్నాడు. దీనిని హార్స్లీ బంగ్లా అని పిలిచేవారు. ఆయన ఈ వేసవి కాలం మొత్తం అక్కడే గడిపేవారు. ఆయన ఉండడమే కాకుండా కొన్ని విదేశీ మొక్కల్ని కూడా ఇక్కడే నాటారు. అందులో ఒక కళ్యాణి అనే యూకలిప్టస్ చెట్టు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దీనిని కళ్యాణి యూకలిప్టస్ 1859లో నాటారు. ప్రస్తుతం ఈ చెట్టు చాలా పెద్దదిగా పెరిగి జనాల్ని ఆకర్షిస్తుంది. దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు. చుట్టూ ఉన్న ఆకుపచ్చని చెట్లు, అందమైన జంతువులు, పక్షులతో ఒక చల్లని ప్రదేశంగా దీన్ని పిలుస్తారు. దీనికి దక్షిణ భారతంలోని చల్లని ప్రదేశంగా ఈ హార్స్లీ హిల్స్ కి పేరొచ్చింది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏపీటీటీసీ ఆధ్వర్యంలో ఉంది. ఒక ప్రధాన పర్యాటక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఈ హార్స్లీ హిల్స్ కొండపైన చూడవలసిన మరికొన్ని ప్రదేశాలు: జూ పార్క్, చిన్నపాటి జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, హార్స్లీ కాలం నాటి వస్తువులు. దీన్ని చూడడానికి అందరూ అక్కడికి చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడతారు. వ్యూ పాయింట్స్, అద్భుతమైన ప్రదేశాలు. మీరెప్పుడైనా హార్స్లీ హిల్స్ కి వెళ్ళినట్టయితే తప్పకుండా ఈ వీడియో కింద మీకేం నచ్చిందో అక్కడ కామెంట్ చేసి వెళ్ళండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుసుకుందాం.